తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పంచాయతీ ఎన్నికల తొలి విడత క్లైమాక్స్కి చేరింది. పల్లెలు ప్రారంభమైపోయింది. అప్పటికే ఎన్నికల కౌంటింగ్, పలు చోట్ల భారీ భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత్రం 5 గంటల లోపు ఫలితాలు వెలువడబోతున్నాయి. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 70% పైగా పోలింగ్ నమోదైంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఫలితాలు వెలువడబోతున్నాయి. ఎందుకంటే కౌంటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి. రిపోర్టర్ నరేష్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి, లైవ్ లో మాట్లాడదాం. నరేష్, ఇక కౌంటింగ్ అన్ని చోట్ల మొదలైపోయిందని అనుకోవాలి. సో ఎప్పటిలోగా ఫలితాలు రావచ్చు? ఎలా ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 439 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు కొనసాగాయి. అక్కడక్కడ చెదురుమదుగు ఘటనలు తప్ప ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచే కౌంటింగ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ చేస్తారు. దాదాపుగా 4-5 గంటల సమయంలో మొదటి విడత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రతి బ్యాలెట్ బాక్స్లో ప్రతి ఓటర్కు సంబంధించి, వార్డ్ మెంబర్కు సంబంధించి ఒకటి, సర్పంచ్కి సంబంధించి మరొకటి ఉంటుంది. ఆ రెండు కౌంట్ చేసి వార్డులకు సంబంధించిన వార్డుల వారీగా ఫలితాలు ఇస్తారు. దాదాపుగా 1600 మంది అభ్యర్థులు, 1600 సర్పంచ్ స్థానాలకు సంబంధించి 1600 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును తెలుసుకోబోతున్నారు. 439 మంది స్థానాల్లో 439 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలు ఖరారు కాబోతున్నాయి. దానికి సంబంధించిన రిజల్ట్ దాదాపుగా 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. మనం ప్రజెంట్ జన్నారంకు సంబంధించి పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీల వద్ద ఉన్నాము. ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా మోహరించారు. దాదాపు ఒక అరగంట క్రితం వరకు ఇక్కడంతా గందరగోళమైన వాతావరణము, ఓటర్లతో పూర్తిగా కోలాహలంగా మారిన వాతావరణం కనిపించేది. ప్రస్తుతం ఇక్కడ నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఉండొద్దని కూడా ఆంక్షలు జారీ చేశారు. దాదాపు 100 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు ఎవరు కూడా ఉండకుండా పూర్తిగా అలర్ట్ చేసిన పరిస్థితి. కౌంటింగ్కి సంబంధించి బ్యాలెట్ బాక్స్లను ఒక రూమ్కు షిఫ్ట్ చేస్తున్నారు. దాదాపు 3-4 పోలింగ్ కేంద్రాలు, ఒక బూత్ వద్ద, పోలింగ్ బూత్ల వద్ద ఉన్న బాక్సులన్నింటినీ ఒక వద్దకు చేర్చి అక్కడి దాదాపు ఆ వార్డులకు సంబంధించి డివైడ్ చేసి ఎన్నికల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. రాత్రి 1 గంట దాటిన సమయాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో, పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్లో 1 గంట తర్వాత కూడా ఫలితాలు వచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏరియాలు ఉన్నాయి. నార్నూరు, ఇంద్రవెల్లి, ఊట్నూరుకు సంబంధించిన తొలి విడత ఫలితాల్లో ఆలస్యం కనిపించింది. ప్రస్తుతము 800 నుంచి 900 ఓట్లు పోలైన గ్రామ పంచాయతీల్లో సాయంత్రం 5 గంటల వరకు తొలి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఏరియాలో తొలి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అటు ఆదిలాబాదు, నిర్మల్ తొలి విడతకు సంబంధించిన దానిలో ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. లంచ్ టైం కాబట్టి 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ టైంలో ఉన్న ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది అంతా మళ్ళీ తిరిగి తమ విధుల్లోకి చేరిపోయారు. బ్యాలెట్ బాక్స్లను ఒక రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. భద్రత నేపథ్యంలో అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓట్లను తెరిచి ఈ సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించిన భవిష్యత్తును తెలుస్తారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 63 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటికే 63 స్థానాలు మినహాయించి 439 స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. జెండా వెంకటపూర్కు సంబంధించిన ఏరియాల్లో, ఇటు చింతలపల్లి, తర్వాత రెబ్బెనపల్లి ప్రాంతాల్లో చెదురుమరుగు ఘటనలు జరిగాయి. మిగతా ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు ముగిసిన పరిస్థితి. కౌంటింగ్కి సంబంధించిన ప్రాసెస్ అంతా ప్రారంభం కాబోతుంది. మరో 2-3 గంటల్లో తొలి ఫలితం అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.